ప్రజలు కాంగ్రెస్ని ద్వేషించరు తెలంగాణలో. ఓకే. కాంగ్రెస్ని లైక్ చేయొచ్చు, డిస్లైక్ చేయొచ్చు. కాంగ్రెస్ మీద కోపం ఉండొచ్చు, కాంగ్రెస్ మీద ఇష్టం ఉండొచ్చు, కానీ కాంగ్రెస్ని ద్వేషించరు ఇక్కడ. ఓకే. టీఆర్ఎస్ని ద్వేషిస్తారు ఇక్కడ. కల్వకుంట్ల కుటుంబాన్ని ద్వేషిస్తారు. అదే 2014 కంటే ముందు కేసీఆర్కి ఫ్యాన్ కానోడు ఎవడు లేడు. నేను కూడా ఫ్యాన్నే. మీరు కూడా చెప్పారు ఇంతకుముందు కూడా. నేను కూడా ఫ్యాన్నే. అవును. యాజ్ చీఫ్ మినిస్టర్ ఈ వాజ్ అ డిజాస్టర్. పిల్లల వల్ల ఇంకా పెద్ద డిజాస్టర్ తయారైంది ఆయన పిల్లల వల్ల. కాబట్టి ఇవాళ ఆ కుటుంబాన్ని ప్రజలు ద్వేషిస్తారు ఇక్కడ. కాంగ్రెస్ పని బాగా చేసుకుంటే నచ్చుతుంది, పని బాగా లేకపోతే కోపం వస్తుంది, కానీ ఇట్లా ద్వేషించరు. అంటే అందుకేనా వాళ్ళ పిల్లల వల్లే కేసీఆర్ చెడిపోయాడు కాబట్టి వాళ్ళ పిల్లల్లో ఒకరిని ఓడించారు మీరు. దానివల్ల చాలా మీ ఇద్దరి మధ్య కూడా, కవితకి మీకు మధ్య కూడా చాలా గ్యాప్, అంటే ఆరోపణలు, విమర్శలు, మీ ఇంటిపై దాడి ఒకసారి ఎప్పుడో. ఆరోపణలు విమర్శలు అన్నది సర్వసాధారణం. ఎవరు ఆరోపణలు చేస్తలేరు? రాహుల్ గాంధీ మోదీ మీద చేస్తాడు, మోదీ రాహుల్ గాంధీ మీద చేస్తాడు, అమిత్ షా రాహుల్ గాంధీ మీద చేస్తాడు. అంటే మీరు చేసినంత ఘాటు ఆరోపణలు ఒక మహిళా నాయకురాల మీద దాదాపు ఎక్కడ కనిపించవు. చాలా నేను మాట్లాడితే ఘాటుగా అవతల వాళ్ళకి ఘాటు తగులుతుంది. నేనేం చేయలేను. నేను ఎప్పుడు అండర్ ద బెల్ట్ నేను ఎప్పుడు అటాక్ చేయలేదు. నా భాష ఎప్పుడు ఆమె మీద, నా భాష ఎప్పుడు కంట్రోల్గానే ఉంటుంది. కేటీఆర్ మీద ఉండకపోవచ్చు, వాళ్ళ భాషలోనే మేము జవాబులు చెప్పిన రోజులు ఉన్నాయి. కవిత గారి మీద ఒక్కసారి ఏదో కొంచెం నోటు జారినట్టున్నారు. అప్పుడే దాడి జరిగింది కదా మీ ఇంటి పైన, జాగృతి కార్యకర్తలు. ఏం నోరు జారిన? అప్పుడేదో మహిళను ఇలా అంటారా అనే కదా ఆమె అలిగేషన్. ఆమె ఇప్పుడు 4 కోట్లు జనాభా మన దగ్గర, అందులో సుమారు 2 కోట్లు 3.5 కోట్లు తెలంగాణ జనాభాలో సుమారు 1.5 2 కోట్ల మధ్యలో మహిళల్లో ఈ ఒక్కడమే మహిళ అనుకుంటే నేనేం చేయాలి సార్? అంటే లిక్కర్ రాని ఇలాంటి వర్డ్స్ వాడారు కదా మీరు. అంటే అది బూతు మాటనా లేకపోతే ఇంకేమన్నా? లిక్కర్ రాని అనేది నేను వాడినట్టయితే నాకు గుర్తులేదు, బట్ దానికే ఆమె రివోల్ట్ అయినట్టుంది అప్పుడు. లేదు, ఆమె దానికి రివోల్ట్ కాలేదు. ఎందుకైందో కూడా తెలియదు నాకు. అంతేనా? మత్తు పదార్థం సేవించి రివోల్ట్ అయ్యారా, లేకపోతే ఏ రివోల్ట్ అయినా ఇంటి మీద దాడి చేసి హక్కు ఎవడు ఇవ్వలే మీకు. ఎవడిచ్చిందండి మీకు? అదే తప్పే అందులో అనుమానం లేదు. తలకు కొవ్వెక్కితే అట్లాంటి పనులు చేస్తారు. ఇంటి మీద దాడి చేయటం ఏంది? మాకు రాదా దాడి చేయటం? ఇవాళ ఏమన్నా మీ పరిస్థితి ఏంది? మీ పార్టీ పరిస్థితి ఏంది? మీ నాయన పరిస్థితి ఏంది? దాడి చేయలేమా? అది చర్చిద్దాం. ఇంకా కవిత గురించి మాట్లాడాలి, టైం వేస్ట్. అంటే ఇష్యూ ఉంది కాబట్టి.